కొన్ని జనం వచ్చేసేవాళ్ళు. కానీ దాన్ని పూర్తిగా ఓవర్ పొలిటిసైజేషన్, శృతి మించిన రాజకీయం టీటీడీ యొక్క పటిష్టతను దెబ్బతీసింది. కొండ మీద శృతి మించిన రాజకీయం పాలనా నిర్వహణలో అవినీతి, అసమర్థత కూడా ఈ పరిస్థితి అభద్రతకు దారితీస్తూ ఉన్నాయి. ఒకరినొకరు అనుకోవడం తప్ప అసలు దేవుడిని పట్టించుకునే వాళ్ళు లేరు అక్కడ. దేవుడు అనేవాడు ఇప్పుడు ఏదో అంటాడే, మనిషికి అన్యాయం జరిగితే దేవుడితో మొరపెట్టుకుంటాడు, దేవుడికే అన్యాయం జరిగితే ఎవరితో మొరపెట్టుకుంటాడని ఒక డైలాగ్ ఉంటుంది. దేవుడు అనేవాడు ఉన్నాడా అని మనిషికి కలిగిన సందేహం, మనుషులు అనేవారు ఉన్నారా అని దేవునికి వచ్చిన అనుమానం అని ఆత్రేయ ఎప్పుడో పాట రాశాడు. అట్లా ఇట్స్ ఎ వెరీ వెరీ సీరియస్ సిచ్యువేషన్. ఉదయం నుంచి చూస్తే కూడా వాళ్ళ దీన్ని బట్టి అప్పుడే వచ్చి మాట్లాడుతుందంటే ఆమె వైసీపీ అంట, ఏమి టీడీపీ అంట. ఎందుకండి ప్రాణాలు పోయినప్పుడు టీడీపీలు వైసీపీలు ఇవి ఎందుకండి? రాజాసింగ్ ఉన్నాడు బీజేపీ నాయకుడు, హైదరాబాద్ ఎమ్మెల్యే. ఆయన ప్రకటన చేశాడు దీని మీద పటిష్టంగా మీరు చేయండి, విచారణ చేయండి అన్నీ కూడా అని. ఆ మాత్రం కూడా చాలామంది మాట్లాడలేదు. ఇంకెక్కడన్నా జరిగి ఉంటే, ఇంకెప్పుడన్నా జరిగి ఉంటే ఎలా ఉండేది? ఇది నిజం కాదు. ద్వంద్వ ప్రమాణాలు కుదరదు వర్మ. ప్రజాశ్రేయస్సు విషయంలో డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు. అలాగే వైసీపీ భూమన అయినా, రోజా అయినా, ఇంకొకరైనా వెంటనే రాజీనామాలు చేయాలి ప్రభుత్వం, అవన్నీ ఏమి జరగవు. కానీ ఒక సమగ్రమైన, పైగా నిన్న మోదీ దేశంలో ఉన్నప్పుడే అదే అంటున్నాడు. నేను ఇందా చూస్తున్న రాఘవులు అంటున్నారు, మోదీ కోసమేమో అక్కడ వేలాది మంది పోలీసులను పెట్టారు. సో ఉన్న వాళ్ళని కూడా కొంచెం అటు చేసి ఉంటారు. ఇలా జరుగుతుంది. కొండ మీద మోడీ దగ్గర పెట్టారు, కింద ఏమో అసలు మనుషులు ఉన్న దగ్గర లేదు. ఇది సమస్య. అది కారణం అయ్యి ఉండొచ్చండి. ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ కాబట్టి ఫోకస్ అంతా అక్కడ ఉంది. ప్రధానమంత్రిని పొగడం అది మరి విడిగా చర్చించాలి. ప్రధానమంత్రిని కీర్తించడం ఇది ఎంతగానే అంటే ఏం చూసుకోరా? ఎంత ప్రాధాన్యత అండి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ దర్శనం, ఇది చాలా కీలకం కదా. నాకు తెలిసిన మిత్రులందరూ కూడా అది అప్పుడు వాళ్ళు అదే ధ్యాసలో ఉంటారు. నువ్వు కూడా భక్తుడివే కదా, తరచూ ప్రతి నెల వెళ్తావు కదా. కాబట్టి ఇప్పుడు పరామర్శించటము, ఇప్పుడు జగన్ కూడా వెళ్తున్నారట, చంద్రబాబు వెళ్ళాడు. సార్ అంబులెన్స్ డ్రైవర్లు ఎప్పుడు వస్తారు సార్ రంగంలోకి? మీరు చెప్పండి. ఒక ప్రమాదమో ఏదైనా జరిగిన తర్వాత తీసిపోవడానికి అంబులెన్సులు. మరి అంబులెన్స్ డ్రైవర్ దీనికి కారణమని తర్వాత ఎవరి మీద పెడతారు నేను చెప్పలేను ఇప్పుడు, అది మన పని కాదు. కానీ తగ్గించి ఎవరో ఒకరిని స్కేప్ గోడ్స్ను చేసేసి ఒకటో ఇద్దరినో, మిగిలిన వాళ్ళందరినీ మామూలు అప్పుడంతా నిర్ణయాలు తీసుకునేది మనమా? నిప్పులు కక్కేది, వీరంగం తొక్కేది మనమా? ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే, ఏదైనా విషాదం సంభవిస్తే మటుకు ఇంకెవరినో వెతుకుతామా? గొప్పను చెప్పుకునే వాళ్ళే తప్పులకు కూడా బాధ్యత తీసుకోవాలి కదా. ఆ మాట ఒక్కరన్నారా నిన్నటి నుంచి? మేము కూడా మరింత జాగ్రత్త తీసుకొని ఉండవలసింది అని టీటీడీ చైర్మన్ గారితో సహా ఎవరన్నా ఒక్కరన్నా ఈ మాట అనడం విన్నారా? దాన్ని పశ్చాత్తాపమనండి, పరిశీలనండి, ఏమన్నానండి. మేము కూడా మరింత జాగ్రత్తగా ఉండాల్సింది అని. మనం ఏ విధంగా అంటే, నాకు పోల్చడం ఇష్టం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. కానీ ఈ మధ్య ఒక ఇది జరిగినప్పుడు మనం పదే ఏం చెప్పాం? ఒకరు చనిపోయారు, మరింత జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది. మరి అది మనకు వర్తించదా? సరే, మరో అంశానికి వస్తే కేటీఆర్ ముందు 30 ప్రశ్నలు ఉంచిన ఏసీ. మీరేమి చర్చకు నా ప్రశ్నలకు ఏం కంట్రిబ్యూట్ చేయలేదు. అది బీయింగ్ ఏ డివోటీ, బీయింగ్ ఏ రెగ్యులర్ విజిటర్ ఆఫ్ తిరుపతి, మీకు కూడా ఫీలింగ్స్ ఉండాలి కదా సార్. ఇప్పుడు జరిగిన దానికి ఎవరిదెవరు బాధ్యులు? అక్కడ కుమ్ములాట అంటున్నారు, అక్కడ లేదన్నది. సార్ కుమ్ములాట ఎవరన్నారు సార్? కుమ్ములాటకు ఆధారం ఉంది. మీరు కుమ్ములాట ఎవరు అన్నదాన్ని ఎవరన్నారు చెప్పండి? పూర్తి స్థాయిలో లేరన్నట్లుగా తెలుస్తున్నది. ప్రధాని ప్రోగ్రామ్ని ఖచ్చితంగా పంపిస్తారు అన్ని జిల్లాల నుంచి కూడాని. సో ఈ నేపథ్యంలో వీళ్ళు ఎటువంటి భద్రతని ఇంకా పెంచాల్సింది చేసుకోలేకపోయారు. అక్కడ పూర్తి ఫోకస్ పెట్టలేదు. కాదు, మీరు కుమ్ములాట, కుట్ర అనే వాటికి అంత వెయిట్ ఇవ్వడానికి ఇంతవరకు పాలకులు కూడా ఏదో ఒకరిద్దరు చెదురుమదురుగా అంటున్నారు. కానీ చైర్మన్ కానీ ముఖ్యమంత్రి కానీ అలా ఏం అనలేదు. మరి అటువంటిప్పుడు మీడియాలో మనం సర్క్యులేషన్ చేసేటప్పుడు ఇప్పుడు అజాగ్రత్త, వైఫల్యం అనే మామూలుగానే మాటలు, కుట్ర లేకపోతే సుపారీ గ్యాంగ్ ఇటువంటివి తీవ్రమైన మాటలు. మరి ఇవి మాట్లాడాలి. అంత తేలిగ్గా జనంలోకి వదులుతామా? అదే నిజమైతే నేను అంటున్నట్టుగా అప్పుడు కూడా నిఘా వైఫల్యం అవుతుంది కదా, అప్పుడు కూడా విజిలెన్స్ లోపమే అవుతుంది కదా. ఇప్పుడు వీళ్ళకంటే రేపు ఇంకా భయంకరమైన శత్రువులు ఎవరన్నా
దేశానికే హాని చేసే వాళ్ళు కూడా వస్తే అప్పుడు కూడా మనం పట్టుకోలేం కదా. అవును. కాబట్టి లోతైనటువంటి అంశాలు అన్ని కోణాల నుంచి చూడకుండా ఇంకొక చాలా ముఖ్యమైనది ఈ ఆధునికత రియల్ టైం మేనేజ్మెంట్ ఇవన్నీ రియల్ టైం మేనేజ్మెంట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్థితి చూడలేదా? మాట్లాడితే మనం రియల్ టైం మేనేజ్మెంట్ అంటాం కదా, ప్రతిదీ లైవ్లో చూస్తాం కదా, మరి అక్కడ బైరాగి పట్టడ దగ్గర ఉన్న రియల్ టైం మేనేజ్మెంట్ చేశారా చేయలేదా? ఇదొక్క ప్రశ్నకు జవాబు చెప్పమనండి. సీఎం గారు వెళ్ళారు కాబట్టి మరి ఆయనే చెప్పాలి, ఏం చెప్తారో. ఎవరు సీఎం గారు ఏమి రోజు చూడరు కదా అక్కడ దీనికి సంబంధించిందంతా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు కదండి, ఏం జరిగింది ఏంటన్నది నివేదిక రప్పించుకున్నారట ఆయన. మరి ఆయన మరి కాసేపట్లో ప్రెస్ మీట్ పెడతారు, మరి ఆయన ఏం చెప్తారో చూడాలి. అసలు ఈ నివేదికలో ఏముందన్నది, అది కరెక్ట్గా ఉందా? సార్ ఇప్పుడు నిన్నటి నుంచి ఇది కూడా జరుగుతుంది. నేను సుటిగా చెప్తున్నా, ముఖ్యమంత్రికి నివేదికలు పంపాలి, ఇదంతా బాగానే ఉంది. మామూలుగా జరిగినప్పుడు వెంటనే